యావత్ ప్రపంచం ఏం జరగకూడదని భయపడిందో అదే జరుగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. వద్దన్న పనినే అమెరికా అధ్యక్షుడు కావాలని చేస్తున్నారు. ఇరాన్ జీవనాడి అయిన ఖర్గ్ ఐలాండ్పై ట్రంప్ కన్ను పడింది. ఒకవేళ అమెరికా ఆ దిశగా అడుగులేస్తే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మారణహోమం తప్పదు. టచ్ చేస్తే మసి చేస్తామంటూ టెహ్రాన్ వార్నింగ్ ఇస్తున్నా తగ్గేదేలే అంటున్నారు అమెరికన్ పెద్దలు. చమురు క్షేత్రాలపై జరిగితే గల్ఫ్ దేశాలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ప్రమాదంలో పడినట్లే. ప్రస్తుతం ఉన్న ఇంధన ధరలు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకనుంది. ఇంతకీ ఖర్గ్ ఐలాండ్ను అమెరికన్లు ఎందుకు టార్గెట్ చేశారు? దాడికి ఇరాన్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది? ఆ పరిణామాలు చమురు సంక్షోభాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ట్రంప్ హిట్ లిస్టులో ఉన్న టార్గెట్స్ ఏంటి? ఇరాన్లో అమెరికా విధ్వంసానికి కారణమేంటి? $400 కిలోల యురేనియం కోసమే గ్రౌండ్ ఆపరేషనా? అగ్రరాజ్య అధినేత ట్రంప్ శాంతించేది ఎప్పుడు? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ని ఎగదోసి యుద్ధాన్ని తారస్థాయికి తీసుకెళ్లింది అమెరికా. ఇప్పటికే భూతల దాడులకు దిగాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. టెహ్రాన్ వద్ద ఉన్న 400 కిలోల యురేనియం కోసమే అగ్రరాజ్యం గ్రౌండ్ ఆపరేషన్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. శుద్ధీకరించిన యురేనియంతో అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు ఇరాన్పై ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించిన డొనాల్డ్ ట్రంప్ వ్యూహాలకు పదును పెట్టారు. అణ్వాయుధ సమీకరణను వ్యతిరేకిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఇరాన్పై విరుచుకుపడ్డాయి. నెల రోజులు దాటినా యుద్ధానికి తెరపడ్డం లేదు. ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పశ్చిమాసియాకు భారీ సంఖ్యలో సైనికులను తరలిస్తోంది అమెరికా. ఇప్పటికే 3500 మెరైన్లను పంపింది. కమాండోలు, ఆర్మీ రేంజర్లు, నేవీ సీల్స్ ను కూడా తరలిస్తున్నట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. వారందరినీ హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు వాడతారా లేదా గ్రౌండ్ ఆపరేషన్ లో వినియోగిస్తారా అన్నది సస్పెన్సే. అలాగే ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ దీవుపై ట్రంప్ కన్ను పడింది. దాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో అమెరికా ప్రెసిడెంట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో చమురును స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఫైనాన్షియల్ టైమ్స్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ఇరాన్లోని చమురును స్వాధీనం చేసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు మీరెందుకు అలా చేస్తున్నారని అంటారు, కానీ వాళ్లే మూర్ఖులు అంటూ ఆయన మండిపడ్డారు. ఇరాన్పై ఇప్పటికే 13,000 లక్ష్యాలపై బాంబింగ్ చేశామని, మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇరాన్కు కీలక ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇస్లామాబాద్ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందన్నారు ట్రంప్. ఇప్పటికే పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. కానీ 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది పరిస్థితి. కాలికి పెడితే వేలికి అన్నట్లుగా ట్రంప్ కండిషన్స్ ఉన్నాయి. దీంతో తర్జన భర్జన పడుతున్నారు టెహ్రాన్ పెద్దలు. ఒకవేళ అన్ని సజావుగా సాగితే భూతల దాడి ప్లాన్ను అమెరికా విరమించే అవకాశం ఉంది. 400 కేజీల యురేనియంను తమకు అప్పగించాలని శాంతి ఒప్పందంలో ట్రంప్ ఒత్తిడి తెస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం అంతర్జాతీయంగా దుమారం రేపుతోంది. టెహ్రాన్ పాలకులపై అగ్రరాజ్యం ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా న్యూక్లియర్ మెటీరియల్ ఇరాన్ వద్ద ఉండకూడదన్నది అమెరికా ఎత్తుగడ. అవసరమైతే బలవంతంగా సీజ్ చేయించాలని ప్రెసిడెంట్ ట్రంప్ వ్యూహరచన చేస్తున్నారట. ఒకవేళ చర్చలో ఇరాన్ తలొగ్గకపోతే సైనిక చర్య తప్పదంటున్నారు అమెరికా రక్షణ శాఖ నిపుణులు. మరోవైపు తగ్గేదేలే అంటున్నారు ఇరాన్ పెద్దలు. అమెరికా సైనికులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికా సైన్యాన్ని పర్షియన్ గల్ఫ్ లోకి పంపితే వారు స్వరచేపలకు ఆహారంగా మారుతారని ఇరాన్ బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం హెచ్చరించారు. ఇరాన్ సైనికులు అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్ను ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిసగా అభివర్ణించారు ఇబ్రహీం. అమెరికా దళాలు ఏదైనా దాడి చేసినా, ఆక్రమణకు పాల్పడినా ఊరుకునేది లేదన్నారు. ఎప్స్టీన్ ఫైళ్లలో చిక్కుకున్న ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేతిలో పావుగా మారిపోయారని మండిపడ్డారు ఇరాన్ అధికారులు. మొసాద్ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ టెహ్రాన్పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘీర్ కూడా తమ సైన్యం ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. మిసైళ్లు, నిరసనలు, హార్ముజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోందన్నారు.
పర్షియన్ గల్ఫ్లో ఖర్గ్ ఓ చిన్న ద్వీపం. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఐలాండ్. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే టెహ్రాన్ నిర్వహిస్తోంది. 1986 నుంచి విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు 13.7 మిలియన్ బ్యారెల చమురును ఖర్గ్ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మొదలు కావడానికి ముందు ఖర్గ్ ఐలాండ్ నుంచి రోజుకు 1.5 మిలియన్ బ్యారెల చమురు ఎగుమతి చేసిన ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఎగుమతులను 4 మిలియన్ బ్యారెలకు పెంచింది. యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే ఇరాన్ చమురు ఎగుమతులు పెంచింది. దీంతో వ్యూహం మార్చిన ట్రంప్ తాము తలుచుకుంటే ఖర్గ్ ఐలాండ్ను పూర్తిగా ధ్వంసం చేసి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టగలమని చూపించాలనుకున్నారు. అందులో భాగంగానే సైనిక కేంద్రాలను టార్గెట్ చేశారు. కొద్ది రోజులుగా యుద్ధం తీవ్రతరమవుతోంది. మధ్యప్రాచ్యానికి వేలాది మంది అమెరికన్ సైనికులు తరలివస్తున్నారు. సంఘర్షణలో ఖర్గ్ ద్వీపం ఒక వ్యూహాత్మక అమెరికా సైనిక ఎంపికగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇరాన్ చమురు ఎగుమతుల్లో అధిక భాగం జరిగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఖర్గ్ ద్వీపంపై ఎలాంటి దాడైనా అత్యంత ప్రమాదకరమని భయాందోళనలు చెందుతున్నారు అమెరికా రక్షణ శాఖ అధికారులు. తమ సైనికుల ప్రాణ నష్టాన్ని పెంచుతుందని, సంఘర్షణ పొడిగించే అవకాశం ఉందని లోపల టెన్షన్ పడుతున్నారు. ఖర్గ్ పై ప్రస్తుత ఉద్రిక్తతలు, ఇరాన్ హెచ్చరికలు 1978-79 నాటి చమురు సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో ఇరాన్లో మొహమ్మద్ రజా షా పహ్లవి పాలనకు వ్యతిరేకంగా విప్లవం మొదలైంది. నిరసనల కారణంగా ఇరాన్లోని చమురు క్షేత్రాల్లో పని ఆగిపోయింది. దీనివల్ల ప్రపంచ చమురు ఉత్పత్తి ఒకసారిగా 4 నుండి 5% వరకు పడిపోయింది. ఉత్పత్తి తగ్గడం తక్కువే అయినా భవిష్యత్తులో చమురు దొరకదనే భయంతో దేశాలు నిల్వ చేయడం మొదలుపెట్టాయి. జస్ట్ 12 నెలల కాలంలో చమురు ధర బ్యారెల్కు $13 నుండి $34 వరకు పెరిగింది. అంటే దాదాపు 160% పైగా ధరలు పెరిగాయి. ఫలితంగా అమెరికా, యూరప్ దేశాల్లో పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర కార్లు వరుస కట్టాయి. కొన్ని చోట్ల రేషనింగ్ విధానాన్ని అమలు చేశారు. పెరిగిన ధరల వల్ల రవాణా భారమై వస్తువుల ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుంటుపడ్డాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి ట్రంప్ తన లక్ష్యాలను మారుస్తూనే ఉన్నారు. కానీ ఆయన టెహ్రాన్ న్యూక్లియర్ బాంబు విషయంలో మాత్రం స్థిరమైన వైఖరిని అవలంబిస్తున్నారు. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియాలకు చెందిన మధ్యవర్తుల బృందం అమెరికా, ఇరాన్లతో పరోక్షంగా చర్చలు జరుపుతోంది. కాకపోతే ఇప్పటి వరకు అమెరికా, ఇరాన్ నేరుగా చర్చలు జరపలేదు. మొత్తానికి తీరమెక్కడో గమ్యమేమిటో అన్నట్లుగా మారింది యుద్ధం పరిస్థితి. పాలకుల అధికార కాంక్ష అభం శుభం తెలియని అమాయకులను బలి తీసుకుంటోంది. అన్యం పుణ్యం ఎరుగని పిల్లల భవిష్యత్తును అంధకారం పడేస్తోంది. ఇప్పటికైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.